దశావతారాల్లో మూడో అవతారం వరాహ అవతారం. బ్రహ్మ భూమండలాన్ని సృష్టించాక స్వయం భూమండలాన్ని ప్రజల అభివృద్ధి చేద్దామనుకున్నాడు. అప్పుడు మహాప్రళయం వచ్చి భూమండలాన్నంతా కొట్టుకుపోయి సముద్రం అడుగు భాగానికి చేరింది. అప్పుడు బ్రహ్మ ఎంతో బాధపడి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నాడు, భూమికి ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుంది. ఆ వాసనని కనిపెట్టాలంటే ఒక వరాహానికే సాధ్యం అన్నాడు. అప్పుడు బ్రహ్మ ధ్యానంలో ఉంటే తను ముక్కు రంధ్రాల్లోంచి ఒక చిన్న బుటికెను వేలంతా ఒక చిన్న పంది పిల్ల పుట్టుకొచ్చింది. ఆ పంది పిల్ల తెల్లగా మెరుస్తా ఉంది. అది మారీచుడు మునులు చూస్తుండగానే పైకి ఎగిరిపోయి పెద్ద ఏనుగులా మారిపోయింది. అది చూసిన మునులు బ్రహ్మ ఆశ్చర్యపోయి శ్రీ మహావిష్ణువే ఇలా అవతరించాడు అని శ్రీ మహావిష్ణువు మీద వేదాలు, శృతులు, మంత్రాలు చెప్పారు. అప్పుడు ద్రాక్షపరాయణ కుమారి దితి అగ్యపుని పెళ్లి తీసుకుంది. వాళ్ళకి ఇద్దరు కుమారులు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. వాళ్ళిద్దరూ పుట్టినప్పుడు పెద్ద పెద్ద వర్షాలు, పిడుగులు అవి పడి అయ్యాయి. అప్పుడు వాళ్ళిద్దరూ పెరిగి పెద్దవాళ్ళయి కొండంతా పెరిగిపోయారు. అప్పుడు రాక్షసులకి రాజయ్యి వాళ్ళిద్దరూ భూమి రాక్షసుకి రాజయ్యి చెడ్డవాళ్ళ తిరుగుతున్నారు. అప్పుడు హిరణ్యాక్షుడు ఎప్పుడు గర్వంగా నన్ను గురించి వాళ్ళు ఈ లోకంలోనే లేరు అని గర్వంగా ఉండేవాడు. అప్పుడు ఒకరోజు హిరణ్యాక్షుడు దేవతల దగ్గరికి వెళ్ళి నాతో ఎవరైనా పోటీ పడండి అన్నాడంట. అప్పుడు ఎవ్వరూ పోటీకి రాలేదంట. అప్పుడు హిరణ్యాక్షుడు సముద్రంలోకి వెళ్ళి వరుణ్ణి అడిగాడు, నాతో యుద్ధం చేయని. అప్పుడు వరుణుడు, నీతో యుద్ధం చేసే శక్తి నా దగ్గర లేదు, నీకు శ్రీ మహావిష్ణువే సరైన జోడి అన్నాడు. అప్పుడు హిరణ్యాక్షుడు, ఎవరు? ఆ శ్రీ మహావిష్ణువు అన్నాడంట. అప్పుడు అన్నాడంట, శ్రీ మహావిష్ణువు పాతాళంలో ఉన్నారు అన్నాడంట. అప్పుడు హిరణ్యాక్షుడు పాతాళం దగ్గరికి బయలుదేరాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు పెద్ద వరాహావతారం ఎత్తి తన గోరులతో నీళ్లు
పక్కకి తీసేసి భూమిని పైకి తీసుకొస్తా ఉన్నాడు. అప్పుడు హిరణ్యాక్షుడు అన్నాడంట, అడవిలో ఉండే వరాహం ఈ పాతాళంలో ఏం చేస్తుంది అన్నాడంట. అప్పుడు ఈడేనేమో శ్రీ మహావిష్ణు అనుకుని, ఓ శ్రీ మహావిష్ణు, నువ్వు నాతో యుద్ధం చేస్తావా అని అడిగాడంట. అప్పుడు శ్రీ మహావిష్ణు ఆ మాటలేం పట్టించుకోకుండా భూమిని పైకి తెస్తా ఉన్నాడు. అప్పుడు హిరణ్యాక్షుడు, నా మాటలేం పట్టించుకోవా, భయం వేస్తుందా అన్నాడట. అప్పుడు శ్రీ మహావిష్ణు పైకి తీసుకెళ్తానే అన్నాడంట. అప్పుడు హిరణ్యాక్షుడు, నువ్వు భూమిని తీసుకెళ్తున్నావు కదా, అది నా సొంతం, నాతో యుద్ధం చేసి ఆ భూమిని తీసుకువెళ్ళు అన్నాడంట. అప్పుడు శ్రీ మహావిష్ణు ఇద్దరు యుద్ధం చేసుకుంటున్నారంట. హిరణ్యాక్షుడు తన దగ్గర పెద్ద గద ఉంటే దాన్ని శ్రీ మహావిష్ణువు దగ్గరికి విసిరాడు. ఆ గద శ్రీ మహావిష్ణువుకి తగిలి మళ్ళీ హిరణ్యాక్షుడి దగ్గరికి వచ్చేసిందంట. అప్పుడు మళ్ళీ పెద్ద శూలంలో శ్రీ మహావిష్ణువు దగ్గరికి విసిరాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన దగ్గర ఉన్న చక్రంతో దాన్ని ముక్కలు చేస్తాడు. అప్పుడు హిరణ్యాక్షుడు శ్రీ మహావిష్ణువు బలం చూసి భయపడ్డాడు. అప్పుడు తర్వాత శ్రీ మహావిష్ణువు తన దగ్గరున్న చక్రంతో హిరణ్యాక్షుడిని వధించాడు. హిరణ్యాక్షుడు పడిపోయి చనిపోయాడు. తర్వాత శ్రీ మహావిష్ణు భూమిని పైకి తీసుకొచ్చి అలా భూమిని కాపాడాడు. అలా అందరినీ శ్రీ మహావిష్ణు కాపాడాడు. ఇదే వరాహ అవతారం. అందరికీ ధన్యవాదాలు.